నమస్తే, వెల్కమ్ టు మా తెలంగాణ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. విజృంభిస్తున్న హెచ్ఎంపీవీ వైరస్, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా. శ్రీకాళహస్తి ఆలయంలో స్వామివారి నిత్య కళ్యాణోత్సవం సేవ, అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు. ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ కు షాక్, వాష్ పిటిషన్ ను తిరస్కరించిన హైకోర్టు. జననాయకుడు పోర్టల్ ప్రారంభించిన ఏపీ సీఎం, సమస్యలను నేరుగా చెప్పేందుకే జననాయకుడు పోర్టల్ అన్న చంద్రబాబు. మొబైల్ ఉమెన్ క్యాన్సర్ స్క్రీన్ సెంటర్ ను మహిళలందరూ సద్వినియోగం చేసుకోవాలని వారు సూచించారు. ఈ సేవలు విస్తరించాలని వారు ఆకాంక్షించారు. తన వంతు సహాయ సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజ్ఞ, చిగురుపాటి కన్సల్టెంట్, బ్రీస్ట్ ఓనికాలజిస్ట్ ఏఐజీ, మేడ్చల్ జిల్లా డిఎంహెచ్ఓ డాక్టర్ రఘునాథ్ స్వామి, టిఆర్ఎస్ కౌన్సిలర్ షంబీపూర్ కృష్ణ, శంకర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. మంచి కార్యక్రమానికి ఈరోజు హాజరయ్యే అవకాశం లభించింది నాకు. మేడం చిగురుపాటి గారి ఆధ్వర్యంలో గ్రాన్యూల్స్ ఇండియా అండ్ ఏఐజీ హాస్పిటల్ డాక్టర్ ప్రజ్ఞ గారి ఆధ్వర్యంలో మనము ఈరోజు ఒక ఫుల్లీ ఎక్విప్డ్ బస్ బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ కోసం ప్రారంభోత్సవం చేసుకుంటున్నాము. ఇక్కడ మనకు బ్రెస్ట్ రొమ్ము క్యాన్సర్ యొక్క అర్లీగా డిటెక్ట్ చేయడానికి, స్క్రీనింగ్ చేయడానికి బ్రెస్ట్ మ్యామోగ్రామ్ అనే టెస్ట్, అది మామూలుగా కార్పొరేట్ హాస్పిటల్ లెవెల్లోనే అవుతాయి ఈ టెస్ట్. అదే కాకుండా అల్ట్రాసౌండ్ స్కానింగ్, ఇవి రెండు కూడా మనకు ఎక్స్పర్ట్స్ మధ్యలో, అంటే రేడియాలజిస్ట్ కానీ రేడియోగ్రాఫిస్ట్ వీళ్ళకు డాక్టర్స్ సహకారంతో ప్రతి విలేజ్ మనం తిరిగి అక్కడ క్యాంప్స్ కండక్ట్ చేసుకొని మన మహిళలందరినీ స్క్రీన్ చేసుకొని అర్లీగా డిటెక్ట్ చేసుకునే అవకాశం మనకు లభించింది. ఇది అందరూ సద్వినియోగం చేసుకున్నారు. మేము మేడ్చల్ జిల్లా అడ్మినిస్ట్రేషన్ నుండి కూడా థ్యాంక్స్ చెప్తూ ఈ సదవకాశాన్ని అందరూ యూజ్ చేసుకొని మా ఆశయాలు ఏఎన్ఎంస్ అందరూ కూడా స్టాఫ్ అందరూ కూడా దీనికి సహకరిస్తారు. ప్రతి క్యాంపుకు అందరినీ మోటివేట్ చేసి ఈ బస్సు వరకు తీసుకొస్తే ఇక్కడ అన్ని పరీక్షలు అన్నీ జరుగుతాయి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ చిగురుపాటి గారు, ప్రజ్ఞ గారు, అలాగే ఇక్కడ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ కూడా అందరూ కూడా సహకారం అందించినందుకు థ్యాంక్స్ చెప్తున్నాను. నమస్కారం అండి. ఈరోజు గాగిలాపూర్ గ్రామంలో బ్రెస్ట్ క్యాన్సర్ కోసం స్క్రీనింగ్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఇది గ్రాన్యూల్స్ ఇండియా తరఫున అండ్ ఏఐజీ హాస్పిటల్స్ వారి సహకారంతో మొదలు పెడుతున్నాము. అండ్ ఇందుకు వచ్చిన ప్రభుత్వ అధికారులకి, తర్వాత ఏదో పొలిటికల్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి, ఆశా వర్కర్స్కి, తర్వాత గవర్నమెంట్ తరఫున వచ్చిన డాక్టర్స్కి అందరికీ చాలా థ్యాంక్స్ చెప్తాను. బ్రెస్ట్ క్యాన్సర్ అనే మహమ్మారి స్త్రీలలో చాలా ప్రబలంగా స్ప్రెడ్ అవుతుంది అండ్ చాలామంది వాళ్ళ ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. దానికి ఎర్లీ డిటెక్షన్ ఉంటే చాలామందిని మనము కాపాడుకోవచ్చు. కానీ అందుబాటులో లేక, అవగాహన లేక, లేకపోతే ఆర్థికపరమైన ప్రాబ్లమ్స్ వల్ల అందరికీ ఇది అందుబాటులో ఉండట్లేదు అన్నమాట. అందుకోసం గ్రాన్యూల్స్ నుంచి ఈ హెల్త్ ఎక్స్ప్రెస్ అనేది ఏఐజీ సంస్థ వారి సహకారంతో స్టార్ట్ చేశాము. ఇది ముందుగా మేడ్చల్ మల్కాజ్గిరి డిస్ట్రిక్ట్లో మొదలుపెట్టాము. ఒకసారి అన్ని విలేజెస్, రూరల్ విలేజెస్ అన్నీ కంప్లీట్ అయిన తర్వాత మన తెలంగాణ అంతా కూడా ఈ స్క్రీనింగ్ అనేది జరపడం జరుగుతుంది. ఇందుకు సహకరించిన అందరికీ కూడా నా కృతజ్ఞతలు. నా పేరు ఉమాదేవి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గ్రాన్యూల్స్ ఇండియా. థ్యాంక్ యూ సో మచ్. మహిళలకు ఉచిత రొమ్ము క్యాన్సర్ ఆపరేషన్ చేయడానికి ముందుకు వచ్చినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంత చక్కటి కార్యక్రమాన్ని మన మున్సిపాలిటీలో మన గ్రామం గాగిలాపూర్లో నిర్వహించడానికి వారి ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాను. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా ప్రజలకు తెలియజేస్తుందిగా తెలియజేస్తూ ప్రత్యేకంగా ఏఐజీ హాస్పిటల్స్ సర్జన్. సో ఈ మొదటి క్యాంపు ఇక్కడ మల్కాజ్గిరి మేడ్చల్లో మొదలుపెట్టినాను, వర్గం డిస్ట్రిక్ట్కి. సో అందరు మహిళలు వచ్చినాయి, 45 కంటే ఉన్న మహిళలు వచ్చి అడ్వాంటేజ్ ఆఫ్ దిస్. అండ్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ బీయింగ్ హియర్. అందుకంటే ఇంపార్టెంట్ ఏంటంటే ఈ ఆశా వర్కర్స్, ఏఎన్ఎం వర్కర్స్ వాళ్ళందరూ వేరే మహిళలకు చెప్పి వాళ్ళని ఎంకరేజ్ చేసి ఇక్కడ తీసుకురావడం. అండ్ అలాంగ్ విత్ దట్ వీ గ్రో అండ్ సపోర్ట్ ఫ్రమ్ గవర్నమెంట్. అండ్ సో థ్యాంక్ యూ ఫర్ దిస్. అండ్ ఐ హోప్ ఇట్ గోస్ వెల్. సికింద్రాబాద్ అల్వాల్లోని టిమ్స్ ఆసుపత్రి నిర్మాణం సెప్టెంబర్ కల్లా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని
రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. అల్వాల్ టీమ్స్ ఆసుపత్రి నిర్మాణ పనులను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్, రోడ్లు భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి వికాస్ రాజులు పరిశీలించారు. వీలైనంత త్వరగా నిర్మాణ పనులను పూర్తి చేయాలని R&B అధికారులను ఆదేశాలు జారీ చేశారు. ఈ ఫార్ములా రేసింగ్ కేసులో ఏసీబీ తన పని తాను చేస్తోందని అన్నారు. చట్టానికి ఎవరు అతీతులు కారని ఈ ఫార్ములా రేసింగ్ తో పాటు అనేక అంశాలలో గత ప్రభుత్వం అవినీతికి పాల్పడిందన్నారు. గత ప్రభుత్వం అవినీతి ఆరోపణలకు సంబంధించి న్యాయస్థానాలు ఉన్నాయని, అవినీతి ఆరోపణలు నిరూపితమైతే శిక్ష తప్పదని అన్నారు. కిమ్స్ ఆసుపత్రి నిర్మాణం పూర్తయితే సమీప జిల్లాల ప్రజలకు ఎంతో లాభం చేకూరుతుందన్నారు. గ్రేటర్ హైదరాబాద్ లోని 4 ఆసుపత్రులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యమన్నారు. ఎన్నికల కోడ్ మూలంగా పనులలో కొంత జాప్యం జరిగిందని, శరవేగంగా పనులు పూర్తి చేయాలని మంత్రి కోమటిరెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్ నగర అభివృద్ధి కాంగ్రెస్ హయాంలోనే జరిగిందని, పెండింగ్ లో ఉన్న పనులను త్వరగా పూర్తి చేసి ప్రజలకు సేవలు అందించడమే తమ ధ్యేయమన్నారు. గత ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే పెండింగ్ పనులను శరవేగంగా జరుపుతున్నామన్నారు. గతంలో కుటుంబ పాలన కొనసాగిందని, ప్రస్తుతం ప్రజా ప్రభుత్వంలో ప్రజా పాలనలో అనేక అభివృద్ధి సంక్షేమాలు ప్రజలకు చేరువయ్యాయని అన్నారు. ఏ స్టేట్ లో లేకుండా ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు కార్డు చూపిస్తే 2 లక్షల వరకు ఉచితంగా ఓపెన్ హార్ట్ సర్జరీలు, అపోలో కోటీశ్వరం చేసుకుని హాస్పిటల్ చేసుకునేది. అంతకుముందు వరకు కాంగ్రెస్ గవర్నమెంట్ ఆలోచించినప్పుడు గుండె జబ్బు వస్తే ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాలంటే కూలీ నాలి చేసుకునే వాళ్ళు, భూములు లేని వారు, ఆస్తులు లేనివారు, ఎవరు అప్పు కూడా ఇయ్యరు, వాళ్ళకు తెలిసి చనిపోయేవారు. అప్పుడు అమెరికాలో కూడా ఈ మెడికల్ రియంబర్స్మెంట్ కానీ ఒబామా కేర్ లేకుండా, తర్వాత ఒబామా కేర్ వచ్చింది, అప్పుడు అడ్వాన్స్ గా ఉన్నది. అందుకని ఈ రోజు మా ముఖ్యమంత్రి గారు కూడా ఒకటే పెట్టుకున్నాం, మా ప్రభుత్వం ఈ హాస్పిటల్ని పూర్తి చేసి ప్రతి పేదవానికి కార్పొరేట్ స్థాయిలో గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇవ్వాలని మా R&B శాఖ దగ్గర ఈ వర్క్ టేకప్ చేసినాం. నేను, మా స్పెషల్ సిఎస్ వికాస్ రాజు గారు, మా R&B సిఈ, ఇంకా మా ఈఈలు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. మేమందరం కూడా ఎవ్రీ మంత్ అన్ని హాస్పిటల్స్ రివ్యూ చేసుకుంటూ వారికి చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే సాల్వ్ చేసుకుంటూ కాంట్రాక్టర్స్ అని అవన్నీ కూడా సకాలంలో ఎక్విప్మెంట్ వచ్చే విధంగా మెడికల్ హెల్త్ మినిస్టర్తో కోఆర్డినేట్ చేసుకుంటూ అందరం కలిసి సీఎం గారి దగ్గర కూడా ఫారెన్ ట్రిప్ సీఎం గారు 23rd వచ్చిన తర్వాత మనకు మీటింగ్ పెట్టుకుని ఈ హాస్పిటల్ మాత్రం ఆగస్ట్ 31st అనుకున్నాం. ఆగస్టు కాకుంటే ఆగస్ట్ తర్వాత నెక్స్ట్ మంత్ 15 రోజులు, జూన్, జూలై, ఆగస్ట్ అంటే 5 నెలలే ఉంది. ఆయనకు 15 రోజులు అడిగింది, మేము ఇంకో 15 రోజులు ఎక్స్ట్రా ఇచ్చాం. సెప్టెంబర్ ఎండింగ్ కంపల్సరీ పూర్తి చేస్తామని ఈ ప్రాంత ప్రజలకు ఇక్కడ ఎమ్మెల్యే గారు కూడా చెప్తున్నాం. ఎమ్మెల్యే గారు కూడా ఇక్కడ అప్పుడప్పుడు ఇక్కడ పర్సూ చేసుకుంటూ ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే కూడా వారిని కూడా అందుబాటులో ఉండాలని మరొకసారి కూడా మా ఇంజనీర్స్ బాగా కష్టపడి పనిచేస్తున్నాం. మధ్య ఎలక్షన్తో కొద్దిగా డిలే అయింది, తప్పకుండా 6 months లో ఇవన్నీ కూడా పూర్తి చేస్తారు. ఏ ఫార్మా కేసులో కేటీఆర్ కేసు పెట్టి ఇబ్బందులు గురి చేస్తున్నారు. హైకోర్టులో క్రాస్ పిటిషన్ అది కోర్టులో నడుస్తున్నప్పుడు మనం కామెంట్ చేయకూడదు. అది అక్రమం సక్రమం ఏసీబీ హైకోర్టు ఆ లెవెల్లో ఉన్నది. కేటీఆర్ అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది. నాకెట్లా తెలుస్తుంది, పొద్దుకెళ్ళి ఇక్కడనే ఉన్నా. అది చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. కేటీఆర్ అయినా, మినిస్టర్ అయినా, ప్రైమ్ మినిస్టర్ అయినా, ఎవరైనా సరే తప్పు చేస్తే చట్టం ఉంటుంది. చట్టం కేసు పెడితే వాళ్ళు ఎంక్వైరీ చేసుకుంటారు. తప్పులు దొరికితే కేసులు అయితే తప్పు కావాలని ఎవరి మీద పెట్టాలి. సంవత్సరం అయింది వాళ్ళని అరెస్ట్ చేసినాం. మేము మాకు ఆ ప్రభుత్వం ఒకటే, గవర్నమెంట్ హాస్పిటల్స్ ఫీజు రియంబర్స్మెంట్లు, స్కూల్ కట్టాలి, స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ పెట్టాలి, రీజనల్ రింగ్ రోడ్ మీరు చూసిండు. 5 ప్యాకేజీలకు 7,100 కోట్లు, 5 ప్యాకేజీలు. నిన్న మన ల్యాండ్ ఎక్వేషన్ సంబంధించి నేను, మా సెక్రటరీ గారు, మా కలెక్టర్లతో అది ఎప్పుడో 2016-17 అనౌన్స్ చేస్తే ఆ ప్రభుత్వం దాని గురించే పట్టించుకోలే. ఒకసారి యూటిలిటీ ఛార్జెస్ ఇస్తాం, మేము భరిస్తాం. యూటిలిటీ అంటే మధ్య కరెంటు స్తంభాలు వచ్చినా, ఇండ్లు వచ్చినా, రైస్ మిల్లు వచ్చినా అనే ఎంఓఏలు ఒప్పుకొని తర్వాత మేము ఇయ్యమని చెప్పి అప్పుడు చీఫ్ సెక్రటరీ గారు రాస్తే
ప్రాజెక్టే క్యాన్సిల్ చేస్తున్నామని చెప్పింది. 2023 డిసెంబర్లో నీ మినిస్టర్ అయిన సెకండ్ డేనే గడ్కరీ దగ్గరికి పోయి మాకు తొందరగా తిబ్లార్ వేయండి, ల్యాండ్ ఎక్విజిషన్ 50% పెట్టుకుంటాం, యూటిలిటీ ఛార్జెస్ కూడా పెడతామని చెప్పినాం. తర్వాత నేను రిక్వెస్ట్ చేసిన మా రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల అది కూడా మీదే భరించండి అంటే ఇమ్మీడియట్ గా యాక్సెప్ట్ చేసి దాన్ని కూడా చేసిండు. ఇవాళ మన లాస్ట్ డిసెంబర్ 12 సీఎం గారు నేను వారిని కలవగానే 1 month లో టెండర్ పిలుస్తా అని చెప్పి 17 days లోనే టెండర్ నోటీస్ ఇచ్చిండు. ఆల్మోస్ట్ 5 ప్యాకేజీలో నిన్న ఫారెస్ట్ క్లియరెన్స్ ఒక 100 ఎకరాలకు సంబంధించి ఉండే వాళ్ళు కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఒప్పుకున్నారు. అది మాక్సిమం అంటే మార్చ్ ఎండింగ్ నాటికి టెండర్ల ప్రక్రియ ఏప్రిల్లో ఆ వర్క్ స్టార్ట్ చేస్తే హైదరాబాద్ ఇంత పెద్ద రోడ్ ఎందుకు అన్నారు, అక్కడనే ఎయిర్పోర్ట్ కట్టి అక్కడనే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ పెట్టి అక్కడనే కోకాపేట డిస్ట్రిక్ట్ పెడితే ఇవాళ అక్కడ బంగారం అయిపోయింది, 100 కోట్ల రూపాయలు ఎకరం అయింది. దాన్ని ఎలక్షన్ల ముందు వాళ్ళు 1,00,000 కోట్ల ఆస్తిని 7,300 కోట్లకే అమ్ముకున్నారు. ఇవన్నీ ఎంక్వైరీ చేయాలంటే చేయలేమా? మాకు ఎంక్వైరీలు కాదు, ఎవరైనా దాని చట్టం తన పని తాను తీసుకుంటూ పోతే ఆయన కాంప్లైంట్ చూస్తారు, ఎవరైనా ఫిల్ చేసుకుంటారు, దాని మీద పోతారు. ఏసీపీ విచారణ హాజరు కాలేదు, ఇవన్నీ రాకుంటే ఏం చేయాలనేది కోర్టు చూసుకుంటుంది. అల్వాల్ శ్రీనివాస్ నగర్ కాలనీలో సీసీ రోడ్డు పనుల పర్యవేక్షించిన కాంగ్రెస్ నాయకులు అనంతరం కాలనీ వాసులు మాట్లాడుతూ గతంలో ఈ కాలనీ వర్షం దాటికి మునిగిపోయేదని, మైనంపల్లి గెలిచిన తర్వాత బాక్స్ డ్రైనేజీ పనులను సీసీ రోడ్డు పనులు చేపట్టినట్లు అతనికి కృతజ్ఞతలు తెలిపారు. మైనంపల్లి చేపట్టిన అభివృద్ధి పనులను కొనియాడారు. ఈ కార్యక్రమంలో సూర్యకిరణ్, బలవంతరెడ్డి, రాజనరసింహారెడ్డి, ఉదయ్, ప్రవీణ్, అధికారులు, కాలనీ వాసులు పాల్గొన్నారు. ఈరోజు మరి మైనంపల్లి హనుమంతన్న గారు ఎమ్మెల్యే అయినాకనే మన మల్కాజిగిరికి ఒక అందం వచ్చింది. ఏ విషయంలో అంటే ప్రతి ఒక్కటి, ముఖ్యంగా మన శ్రీబిరేకి దగ్గర వాటర్ వస్తే మన కేటీఆర్ గారు వచ్చి పుట్టి ఫోజులు ఇచ్చి వెళ్ళిపోయాడు, కానీ ఏం చేయలేకపోయాడు. మళ్ళా అన్న ఇట్లా కాదని జిడ్జి తీసుకొని ఈ బాక్స్ డ్రైనేజీలు, ఈ రోడ్స్ ఇవన్నీ శాంక్షన్ చేయించిండు చాలా గొప్పగా. అప్పుడు ఎలక్షన్లో కూడా వచ్చింది, ఆ బ్యాలెన్స్ వర్క్లే ఇప్పుడు చేస్తారు, కాంట్రాక్ట్స్ లేట్ అయ్యి. అంతేగాని కొత్తగా వీళ్ళు వచ్చే వాళ్ళు కొత్తగా ఏం చేస్తలేరు. ముఖ్యంగా అన్న ఫండ్స్ ఇవన్నీ ఇప్పుడు చేసేటి. ధన్యవాదాలు. బాక్స్ డ్రైన్ పుట్టించిందే మైనంపల్లి హనుమంతరావు. ఒకప్పుడు శ్రీబేగి కాడ చెరువు అయిపోతుండే. ఆయన పెద్ద తీసుకొని ఇరిగేషన్ డిపార్ట్మెంట్తో మాట్లాడి మధ్యలో బాక్స్ డ్రైన్ కట్టి అదేవిధంగా మళ్ళీ కాలనీ అన్ని రోడ్లన్నీ చేసిండు. ఆయన అప్పట్లోనే కోడ్ వచ్చింది, ఆపేసిండు. ఇలా బాక్స్ డ్రైన్ సృష్టించిందే వెక్సంటిపురంలో కానీ, మల్కజిలో కానీ, అల్వాలో కానీ. సీబేకి అంటే పెద్ద భయం ఉంటుండే. ఆ ఎమ్మెల్యే గెలిచినందుకే అన్న ఈరోజు ఇలా కాలనీలో మొత్తం రోడ్స్ అని చెప్పిస్తుండు. అప్పటిని కొబ్బరిగా కొట్టిండు, కోడ్ వచ్చి ఆపేసిండు. డీలర్ కమ్ కాంట్రాక్టర్ అయింది. ఇప్పుడు అన్న ఆధ్వర్యంలోనే మొత్తం చెక్ చేస్తున్నాం పార్టీ వాళ్ళు. హనుమంతరావు గారు మాజీ శాసనసభ్యులు ఉన్నప్పుడు మరి వారు ఇక్కడ శ్రీనివాసనగర్ కాలనీలో అంతర్గత రోడ్లకు చాలా ఇబ్బంది ఉందని చెప్పి ఇక్కడ కాలనీ అధ్యక్షులు కానీ కాలనీ కమిటీ వాళ్ళు రిక్వెస్ట్ చేసినప్పుడు శ్రీనివాసనగర్ ఫేజ్ 1, ఫేజ్ 2కు కలిపి 70 లక్షల రూపాయలు ఆ కాలంలో మంజూరు ఇవ్వడం జరిగింది. మరి అది ప్రారంభించే సమయానికి అప్పుడు అసెంబ్లీ ఎన్నికలు రావడం, మరి ఎన్నికల కోడ్ రావడం జరిగింది. ఆ తర్వాత వర్క్స్కు కాంట్రాక్టర్కి అలాట్ చేసినాక కాంట్రాక్టర్ డిలే వల్ల ఇప్పుడు వర్క్లు అన్నీ కూడా పునఃప్రారంభమవుతున్నాయి. మరి ఆ పనులన్నీ కూడా కాలనీ వాళ్ళ సహకారంతో మరి ఎక్కడెక్కడ లెవెల్స్ అన్నీ కూడా చెక్ చేసుకొని పూర్తి స్థాయిలో మరి అభివృద్ధి చేసుకోవాలి. ఇంకేమైనా తక్కువ పడితే కూడా ప్రభుత్వం నుంచి నిధులు ఇప్పిస్తా అని చెప్పి వారు మాట ఇవ్వడం కూడా జరిగింది. ఎందుకంటే రాష్ట్రంలో అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అంతర్గత రోడ్లకు కూడా ఎంత డబ్బులు కావాలన్నా వెనకపోయేది లేదు. మరి కాలనీలు అభివృద్ధి చెందాలని చెప్పిండ్రు. దాని వారి ఆదేశం మేరకే ఈరోజు రావడం జరిగింది. మరి కాలనీ సభ్యులందరూ కూడా కోఆపరేషన్తో మరి అభివృద్ధి పనులన్నీ కూడా క్వాలిటీతో మెయింటైన్ చేసుకోవాలని చెప్పి సందర్భం కోరడం. శ్రీనివాసనగర్ కాలనీ 134 డివిజన్లో ఇక్కడ సీసీ రోడ్లు మా మైనంపల్లి హనుమంతరావు గారు ఉన్నప్పుడు 70 లక్షలు శాంక్షన్ అయ్యాయి. కొన్ని సందర్భాలలో ఆ వర్క్స్ ఆ రోజులో కాలేదు. కాబట్టి ఈరోజు ఉన్న కాంట్రాక్ట్ పెట్టి 70 లక్షలు ఈ శ్రీనగర్ కాలనీ లోపల ఉన్న రోడ్స్ అన్నింటినీ కూడా వర్క్ స్టార్ట్ చేసారు. మేము కూడా ఇంకా హనుమంతరావు మాకు చెప్పడం జరిగింది ఏంటంటే ఒకసారి పోయి
వర్క్ నడుస్తుంది, అక్కడ చూడండి. వర్క్ బాగా కాంట్రాక్టర్ని కలిసి వర్క్ చాలా బాగా చేయాలని చెప్పింది కాబట్టి మేము అందరం కూడా ఇక్కడ రావడం జరిగాం. శ్రీనివాసరావు కాలనీలో మైనంపల్లి హనుమంతరావు ఆధ్వర్యంలో 1 year బ్యాకే ఈ సీసీ రోడ్లోకి కొబ్బరికాయ కొట్టడం జరిగింది. ఎందుకు డీలే అయిందంటే కాంట్రాక్ట్ డీలే వల్ల లేట్ అయింది. ఆ తర్వాత ఎలక్షన్ కోడ్ రావడం జరిగింది. ఆ తర్వాత ఎలక్షన్లు వచ్చినాయి. మళ్ళీ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఓడిపోయిన తర్వాత కూడా అప్పటిది కాంట్రాక్టర్ వర్క్ ఆర్డర్ మీద ఇప్పుడు నడుస్తున్నాయి వర్క్లన్నీ. హనుమంతన్న ఆధ్వర్యంలో వర్క్లు నడుస్తున్నాయి. ఇంకోటి మాకు మేజర్ ప్రాబ్లం ఏంటంటే శ్రీనివాసనగర్ కాలనీ, ప్రశాంత్ నగర్ కాలనీ, రెడ్డి ఇంక్లీవ్, భారతి నగర్ కాలనీలో మొత్తం 30-40 years నుంచి నీళ్ళల్లో మునిగిపోతుండే. చిన్నపాటి వర్షం పడ్డా కానీ ఇళ్ళలో నీళ్ళు వచ్చేది. అది హనుమంతన దయతోటి మేము ఆయన అమ్మడి చొరవ తీసుకొని బాక్స్ లైన్ వేయడం జరిగింది. అప్పటి నుంచి ఒక 5 years నుంచి ఒక నీళ్ళ చుక్క అవ్వడం లేదు. ఆయన ఆధ్వర్యంలో అన్ని డెవలప్మెంట్ మల్కాజిగిరి కాన్స్టిట్యూన్సీ ఆయన ఆధ్వర్యంలో డెవలప్ అయినాయి. ఇంతవరకు చేసిన వాళ్ళు ఎవరు లేరు. అది మేము కాలనీ తరఫున మేము చెప్తున్నాం. మైనంపల్లి హనుమంతరావు గారు మనకు ఎమ్మెల్యేలుగా ఉన్నప్పటి నుంచి ఆయన వల్ల ఈ కాలనీ మొత్తం ఇంటర్నల్ రోడ్స్ వీటిని కొంచెం కాలువలు ఇవన్నీ కూడా బాగా అభివృద్ధి చెందుతున్నాయి. ఈ మధ్యలో ఇంకా ఫండ్స్ కొన్ని మిగిలిపోవడానికి అప్పుడు బిఫోర్ ఎలక్షన్స్ కొన్ని ఈ రోడ్స్ వేశారు. ఇప్పుడు ఆ మిగిలిపోయిన రోడ్స్ని కంప్లీట్ చేయడానికి ఇప్పుడు మళ్ళీ ప్లాన్ చేస్తున్నారు. దాంట్లో భాగంగా ఇప్పుడు కొన్ని రోడ్స్ అయినాయి, ఇంకా కొన్ని రోడ్స్లో ఇవి అవుతున్నాయి. ఈ మధ్యకాలంలో ఈయన ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా కాలనీ చాలా అభివృద్ధి చెందింది. ఒక రకంగా చెప్పాలంటే దీని ముందు ఒక 10 years దీన్ని ఎవరు పట్టించుకునేవాళ్ళు లేరు. ఎప్పటి నుంచి అయితే మైనంపల్లి హనుమంతరావు గారు మనకు ఎమ్మెల్యేగా వచ్చారో అప్పటి నుంచి మాత్రం కాలనీ అనుకున్న దానికంటే కూడా ఎక్కువగా అభివృద్ధి చెందిందని అనిపిస్తుంది. ఇంటర్నల్ రోడ్స్, ఈ కాలువలు ఇవన్నీ కూడా మాకు సదుపాయాలన్నీ కూడా ఆయన అడగంగానే ఏదైనా ప్రాబ్లం ఉందని చెప్తే ఇమీడియట్గా రియాక్ట్ అయ్యే మనిషి హనుమంతరావు గారు. ఇది ఎందుకంటే ఇప్పుడు ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నారు. పాతగా ఎక్కడైనా ఉండొచ్చు, అది వేరే విధానం, రాజకీయాలకు కొంత సంబంధం లేదు. బట్ ఆయన వల్ల మాత్రం ప్రతి పని అవుతుంది. చెప్తే మాత్రం ప్రతి పని అవుతుంది. అల్వాల్ మచ్చబొల్లారం సూర్యనగర్ లో నూతనంగా ఏర్పాటు చేసిన ఆద్య క్లాసెడ్ బోటిక్ ను మైనంపల్లి హనుమంతరావు ప్రారంభించారు. అనంతరం ఈ కార్యక్రమంలో అశోక్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, శ్రీశైలం, బలవంతరెడ్డి, రాజనరసింహారెడ్డి మరియు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ఈ రోజు యాదగిరిగుట్టలో జరుగుతున్న బీసీ సమాలోచన శిక్షణ శిబిరానికి ముఖ్య వక్తగా హాజరైన ప్రొఫెసర్ నరగోని రిటైర్డ్ ప్రొఫెసర్ శ్రీనివాస్ గారు, ప్రొఫెసర్ వీరేశం మరియు ప్రముఖ వక్తలతో బీసీల రాజకీయ ఎదుగుదల, ఐక్యత, అభివృద్ధిపై శిక్షణ శిబిరం నిర్వహించారు. మండల్ కమిషన్ లాగు కరో 100 కుర్సీ ఖాళీ కరో అనే నినాదంతో
దేశమంతా హోరెత్తించి పెద్ద ఉద్యమాలు చేశారు. మేమందరం 48 రోజులు బోట్స్ క్లబ్ దగ్గర శంకరు, సూర్యప్రకాశ్, నేను, సుందరయ్య గారు అందరం పోయి 48 రోజులు బోట్స్ క్లబ్ లో అక్కడే తిని, అక్కడే రొట్టెలు తిని, అక్కడే పండుకొని పోరాటం చేశాం. అప్పుడు దేవిలాల్ బీపీసీకి 89లో అధికారంలోకి వచ్చింది జనతా దళ్. 2 ఏళ్లకే అట్లో చీలికలు వస్తే దేవిలాల్ ఉప ప్రధానమంత్రికి రాజీనామా చేసి బయటకు వచ్చిండు. బయటకు వస్తే తెలివైన పనుడు కాశీరామ్ గారు వెంటనే దేవిలాల్ కలిసి మీ జాట్లు కూడా మండల కమిషన్ తో కొన్ని హెచ్ఎంపీవీ వైరస్ పై కేంద్రం కీలక ప్రకటన చేసింది. ఇదేమీ కొత్త వైరస్ కాదని 2001లోనే దీన్ని గుర్తించాలని తెలిపింది. కేసులు హెచ్ఎంపీవీ కేసులు పెరుగుతున్న దృష్ట్యా ఆరోగ్య శాఖ అప్రమత్తంగా ఉందని, ప్రస్తుతం భయపడాల్సిన అవసరం ఏమీ లేదంటూ ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా విజ్ఞప్తి చేశారు. Health experts have clarified that HMPV virus is not a new virus. It was first identified in 2001 and it has been circulating in the entire world since many years. HMPV spreads through the air by way of respiration. This can affect persons of all age groups. The virus spreads more during the winter and the early spring months. On recent reports, the cases of HMPV in China, the Health Ministry, the Indian Council for Medical Research and the National Center for Disease Control are keeping a close watch on the situation in China as well as in the neighboring countries. WHO has taken cognizance of the situation and will share their report shortly with us. The country data for respiratory viruses available with Indian Council for Medical Research (ICMR) and the Integrated Disease Surveillance Program has also been reviewed and no surge in any of the common respiratory viral pathogens is observed in India. Joint Monitoring Group meeting was held under the chairmanship of Director General for Health Services on 4th of January 2025 to review the situation. The health systems and surveillance networks of the country remain vigilant, ensuring the country is ready to respond promptly to any emerging health challenges. There is no reason to worry. We are closely monitoring the situation. శ్రీకాళహస్తి ఆలయంలో ధనుర్మాసం సందర్భంగా నిత్య కళ్యాణోత్సవం సేవానేత్ర పర్వంగా నిర్వహించారు. గిరిజ శంకర్ల కళ్యాణోత్సవం చేయిస్తే తమ దాంపత్య జీవితాలు మంగళకరంగా సాగుతాయని, ముత్తైదులు సౌభాగ్యం కలకాలం ఉంటుందని ఆశిస్తూ కళ్యాణోత్సవ సేవ నిర్వహిస్తారు. ఈ మేరకు శ్రీకాళహస్తి ఆలయంలో నిర్వహించిన నిత్య కళ్యాణం ఉత్సవం శాస్త్రయుక్తంగా చేపట్టారు. స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను కొలువు తీర్చి కలశ స్థాపన పూజలు జరిపి సాంప్రదాయ పద్ధతిలో కళ్యాణోత్సవ పూజలు జరిపారు. అనంతరం స్వామి అమ్మవార్ల కళ్యాణాన్ని నేత్ర పర్వంగా నిర్వహించారు. భక్తులు ఉమాశంకర్ల కళ్యాణాన్ని తిలకించి ఆధ్యాత్మిక ఆనందంతో పరవశిస్తూ భక్తి ప్రభక్తులతో ప్రణమిల్లారు.
ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో తనపై ఏసీబీ నమోదు చేసిన కేసులను కొట్టివేయాలని కోరుతూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. ఆ పిటిషన్ పై ఇవాళ మరోసారి జస్టిస్ లక్ష్మణ్ బెంచ్ తుది తీర్పును వెలువరించింది. ఈ మేరకు కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ కొట్టివేస్తున్నట్లు ధర్మాసనం వెల్లడించింది. అయితే తీర్పును వెల్లడిస్తున్న క్రమంలో కేటీఆర్ ను అరెస్టు చేయకూడదని ఆయన తరఫు అడ్వకేట్ కోరగా ఇలాంటి పిటిషన్లలో అవన్నీ కుదరవని బెంచ్ స్పష్టం చేసింది. ఏమైనా సమస్యలుంటే తమ దృష్టికి తీసుకొచ్చేలా ప్రజల ముందుకు ఓ పోర్టల్ ను జననాయకుడు పోర్టల్ ను ప్రారంభించినట్లు తెలిపారు ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు. ఆధార్ కార్డు డూప్లికేషన్ తీసుకుంటున్నారా? జిరాక్స్ తీసుకుంటున్నారు. ఓటర్ కార్డు కూడా జిరాక్స్ తీసుకుంటున్నారు. అర్జీదారుని విన్నపం మీరు రాస్తున్నారా, వాళ్ళు చెప్పింది? వాళ్ళే రాస్తారు. తెలిసిన వాళ్ళైతే వాళ్ళు రాయగలరు సార్. తెలియని వాళ్ళైతే మేమే ఫిల్ చేసి వాళ్ళ సమస్య అడిగి ఏం సమస్య మేము అది రాసి మేము ఇస్తాం. ఇది తీసుకున్న ఇది వచ్చినాక ఇది ఫిలప్ చేస్తారు. ఇది ఫిలప్ చేసిన తర్వాత ఇక్కడ కాంటాక్ట్ బుక్ ఉంటుంది సార్ మన సైట్లో జననాయకుడు. చెప్పండి, మీరు చెప్పండి, మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. సార్ ఇక్కడ డాష్ బోర్డ్ ఉంటుంది సార్. ఇక్కడ ఆఫీస్లో మేనేజ్ విజిటర్ కాంటాక్ట్ బుక్ ఉంటుంది సార్. సో మనకి రిసెప్షన్లో కాంటాక్ట్ బుక్ మాత్రమే అవసరం సార్. లేదు సార్. లో వోల్టేజ్ వైర్ పోయిందా లేకుంటే వైఫై? ఇది ఓకే. జననాయకుడు డాష్ బోర్డ్, అందులో వాట్సాప్, పార్టీ కోర్ డేటా, టీడీపీ, కాపీ చేయాలంటే వాట్సాప్లో తీసుకొని కాపీ చేసుకుంటాం సార్. ఏంటా ఇలా ఆఫీస్ ఉంటుంది సార్. మేనేజ్
మేనేజ్ విజిటర్ వచ్చి లోపల కౌంటర్ వాళ్ళు మనము కాంటాక్ట్ బుక్లో యాడ్ చేసి వెళ్ళిన తర్వాత మొత్తం ఈ స్క్రీన్లో యాడ్ విజిటర్ సార్ ఎవరైనా కొత్తగా వచ్చినప్పుడు సో వాళ్ళ ఇన్ఫర్మేషన్ మనకు ముందుగా ఉంటుంది కదా సార్. సో వాళ్ళ డీటెయిల్స్ మనము అప్లికేషన్లో రాసుకుంటాం. సో మనం యాడ్ విజిటర్లో మనం యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి మేనేజ్ విజిటర్ అంటే లోపల కౌంటర్ వాళ్ళు చూసుకుంటారు సార్, ఎంగేజ్మెంట్ ఆఫీసర్స్. సో రిసెప్షన్లో ఫస్ట్ ఒకటి ఇది కాంటాక్ట్ బుక్ అనేది ఓపెన్ చేసుకుంటాం సార్. సో కాంటాక్ట్ బుక్ ఓపెన్ చేసుకుని కాంటాక్ట్ బుక్ ఓపెన్ చేసిన తర్వాత సో ఇనిషియల్ సార్, సో వాళ్ళ ఫుల్ నేము, వాళ్ళ మొబైల్ నెంబరు, సో వాళ్ళు ఏ స్టేటు, మన స్టేట్ ఏముంటుంది సార్, ఆంధ్రప్రదేశ్, డిస్టిక్, అసెంబ్లీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మండల్ సార్, మండల్ తర్వాత పిన్ కోడ్, వాళ్ళ అడ్రస్, జెండర్ టైప్ చేసుకుని సేవ్ చేసామంటే లోపల ఎంగేజ్మెంట్ ఆఫీసర్స్ కౌంటర్కి సెండ్ చేస్తాం సార్. వాళ్ళ ప్రాబ్లం ఏముందో సర్టైన్ డిపార్ట్మెంట్ కనుక మనం అప్లికేషన్ సెండ్ చేస్తాం సార్. ఒకవేళ వాళ్ళకి తెలియకపోతే మేమే గైడ్ చేసి పిచ్చుకొని వెళ్ళి ఆ కౌంటర్లో వదిలి కూర్చోబెట్టి వస్తాం సార్. ఓకే, అంతవరకు మీరు చేస్తారు. ఎందుకు బోర్డు పెట్టకూడదు? కాగితం ఎందుకు పెట్టారు? ఫోమ్ బోర్డ్ సార్. అంత బాగాలేదు కదా, పర్మనెంట్ పెట్టాం సార్. పర్మనెంట్ పెట్టిండాలి కదా, చూడటానికి బాగుంటుంది. నాకంత ప్రపంచ తెలుగు సమాఖ్యలో సీఎం పేరు మర్చిపోయిన యాంకర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. తెలుగు మహాసభల్లో పేరు మర్చిపోయిన యాంకర్ మీద విరుచుకుపడ్డారు కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి పేరు చెప్పకపోవడం వెనక ఏదో కుట్ర ఉందా అని అనుమానం వ్యక్తం చేశారు. తెలుగు మహాసభలు పెట్టిన వాడికి బుద్ధి లేదా? ముఖ్యమంత్రే తెలవని వాళ్ళు యాంకర్ అవుతారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. ఎవడా తెలుగు మహాసభలు పెట్టినోడికి బుద్ధి లేదా? యాంకర్ అనేటువంటి చదువు రాదా? యాంకరింగ్ చేసే వాళ్ళకు తెలుగు రాష్ట్రాలలో ముఖ్యమంత్రి తెలియనోడు యాంకర్ కూడా అవుతాడా? ఇవాళ మనం చిన్న చిన్న దాంట్లోనే ఇట్లా కాగితం రాసుకొని వచ్చి చదువుతున్నాం. ఒక ఎంపీ గుండి నేను ఒక యాంకర్ ఒక ముఖ్యమంత్రి వచ్చినప్పుడు ఏ ముఖ్యమంత్రి వచ్చిందో తెలియకుండా చదువుతాడా? దీని వెనక ఏదో కుట్ర ఉందని నాకు అనిపిస్తుంది. ఆన్లైన్ బెట్టింగ్ లపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఓ వీడియో విడుదల చేశారు. ఆశ ఉండొచ్చు, తప్పు లేదు. అత్యాశ, దురాశ ఉంటే బాధ, దుఃఖమే మిగులుతాయని హితవు పలికారు. 1000 రూపాయల పెట్టుబడికి చిటికెలో 1,00,000 రాబడి నమ్మశక్యంగా ఉందా అంటూ పోస్టు చేశారు. నోట్ల కట్టలు చూపించగానే నిజమే అనుకుని అత్యాశకు పోవద్దని హెచ్చరిస్తూ ఎక్స్ వేదికగా ఓ వీడియో షేర్ చేశారు. చేతులు కాలాక ఆకులు పట్టుకునే కన్నా ముందే అప్రమత్తంగా ఉండడం ఉత్తమమని సూచన చేశారు. ఆన్లైన్ బెట్టింగ్లు చేసే వాళ్ళ గురించి సమాచారం ఉంటే సమీప పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయాలని సూచించారు. పైసలు ఏందని చెప్పి షాక్ అయిపోతున్నా. సో నేనైతే ఒక గేమ్ ఆడి ఈజీగా మనీ అనేది ఎండింగ్ చేసుకుంటున్నా. సో చూసి కదా అయితే నేను గేమ్ ఆడిన పైసలు. సో ఒక్కసారి గేమ్ ప్రాసెస్ చెప్తాను, మీరు కూడా ఆడండి. 100 సెలెక్ట్ చేయాలి. 100 చేసినాక మనం ఇక్కడ ఏం చేస్తామంటే +10 పెడతాం, 1000 అవుతాయి. 1000 స్పిన్ చేస్తున్నాం. మీరు చూడరు ఇప్పుడు మనకి ఎంత జాక్ పాట్ వస్తుందో మీరే చూడరు. లైవ్ లా ఈజీగా ఎర్న్ చేసుకోవచ్చు. చూసిరా 1000 పెట్టినా, 1000 పెడితే నాకు 1 lakh వచ్చినాయి. సో ఇట్లా అయితే ఉంటది గేమ్. సో మీరు ఆడాలి అనుకుంటే నా ఇన్స్టా ఉందిగా, నా ఇన్స్టా బయోలో అయితే ఇక్కడ నా ఇన్స్టాకి వస్తావు కదా, వచ్చిన తర్వాత ఇక్కడ లింక్ ఉంటది. ఈ లింక్ ట్యాప్ చేసినావు అనుకో డైరెక్ట్ నీకు గేమ్ సైట్ లోకి వచ్చేస్తుంది. గైస్ మీరు వచ్చిన తర్వాత ఇక్కడ ఇది అనిపిస్తుంది ప్రొఫైల్, ఇక్కడ ట్యాప్ చేస్తే మనకి ట్యాప్ చేసి ఇక్కడ లాగిన్ అని అనిపిస్తుందా, లాగిన్ పైన ట్యాప్ చేసిన తర్వాత రిజిస్టర్ కి వచ్చేసి ఇక్కడ మీ ఫోన్ నెంబర్ కొట్టిన తర్వాత ఇక్కడ ఓటీపీ వస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ పాస్వర్డ్ పెట్టుకుని రిజిస్టర్ కొట్టేసి ఇలా రీఛార్జ్ అని ఉంటుంది. రీఛార్జ్ పైన టైప్ చేసి మీరు ఇక్కడ ఒక 200 గానీ 300 గానీ పెట్టుకుని రీఛార్జ్ చేసుకోవాలి. రీఛార్జ్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ మిస్టరీ బాక్స్ ఉంది, దీన్ని ట్యాప్ చేసి మీరైతే పైసలు అనేది గెలుచుకోవచ్చు. రాహుల్ గాంధీ తెలంగాణకు వచ్చి వరంగల్ డిక్లరేషన్ పేరు మీద తెలంగాణ రైతులకు ఎకరానికి 15,000 రూపాయల చొప్పున ఇస్తామని ప్రకటించి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 2024 సంవత్సరంలో రైతులకు ₹1 కూడా విడుదల చేయకపోవడం, ఇటీవల సీఎం రేవంత్ యూటర్న్ తీసుకుంటూ ఎకరాకు 15,000 ఇవ్వమని ప్రకటించడంపై ఏకంగా ఏఐసిసి కాంగ్రెస్ కార్యాలయం వద్ద కాంగ్రెస్ రైతు భరోసా యూటర్న్ పేరుతో పోస్టర్లు వెలిశాయి.
న్యూఢిల్లీలోని భారత మండపంలో కేంద్ర ఉపరితల రవాణా జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అధ్యక్షతన జరుగుతున్న అన్ని రాష్ట్రాల రవాణా శాఖ మంత్రుల సమావేశంలో తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. వరి వేస్తే ఊరే అని చెప్పిన గత ప్రభుత్వ దొరల పాలన నుండి నేడు అదే వరి పండించే రైతులకు భరోసా కల్పించే విషయంలో సన్నవడ్లకు మద్దతు ధరతో పాటు 500 రూపాయల బోనస్ ను ఇందిరమ్మ ప్రభుత్వంలో అమలు చేసుకుంటున్నామని, రైతుల పక్షాన ఎప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వమే నిలుస్తుందన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. పెద్ద మనిషి తన ఫామ్ హౌస్ లో 200 ఎకరాలైతే ఒరేసుకున్నాడు. కానీ పేదోడు ఒరేస్తే మీరు మిమ్మల్ని ఒడ్లు కొనామని చెప్పిన ఆనాటి పెద్ద మనిషి ఇందిరమ్మ రాజ్యంలో ఒడ్లు వేసిన మద్దతు ధరతో పాటు మీకు క్వింటాలకు 500 రూపాయలు ఇస్తామని చెప్పి సన్నధాన్యానికి 500 రూపాయలు ఇచ్చి రైతును రాజును చేసింది మన ఇందిరమ్మ ప్రభుత్వం అవునా కాదా అనేది ఆ దొరగారు ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. సంధ్యా థియేటర్ ఘటనలో గాయపడి కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ ను అల్లు అర్జున్ పరామర్శించారు. ఉదయం 9:45 ప్రాంతంలో సినీ నిర్మాత దిల్ రాజుతో కలిసి ఆయన ఆసుపత్రికి వచ్చి శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అలాగే బాలుడి తండ్రిని కూడా పరామర్శించారు. అల్లు అర్జున్ వస్తున్నాడని సమాచారం అందడంతో రామ్ గోపాల్పేట పోలీసులు కిమ్స్ ఆసుపత్రి పరిసర ప్రాంతాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అలాగే ఇతర రోగులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా వైద్యులు సైతం సహాయం చేశారు. భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాల ముందు బిల్డింగ్ యజమాని నాగుల దేవేందర్ రెడ్డి, శిరీష దంపతులను నిరసన చేపట్టారు. తమకు 40 లక్షల రూపాయల బిల్డింగ్ అద్దె చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో పోలీసులు చేరుకొని వారిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తమకు గత కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వం బిల్డింగ్ అద్దె చెల్లించకుండా నిర్లక్ష్యం వహిస్తోందని పేర్కొన్నారు. పెట్టిండ్రు అండ్ ఆ నష్టపరిహారం కూడా ఇప్పుడు అది ఎన్ని లక్షలు అవుతుందో మాకు తెలియదు అందాదా. అవన్నీ చేసిచ్చి కూడా వాళ్ళు వెళ్ళిపోవాలి. వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు మేము ఏం అద్దాము, మేము చేయమనము. వాళ్ళు కూడా చేసేది పిల్లల కోసమే. మేము కూడా పిల్లల కోసమే మేము ఇది బాధపడ్డాం ఇన్ని రోజులు. ఇప్పుడు కూడా వాళ్ళు చేసేది పిల్లల కోసమే. మేము పిల్లలను కాదంటలేము, వాళ్ళ వ్యవస్థను కాదంటలేము. కానీ మాకు ఇచ్చేదంతా చెల్లిచ్చి వాళ్ళని బొమ్మంటాను. మాకేమో ఎక్కువ ఇవ్వమంటలేము, వాళ్ళని ఏం బుచ్చమాడుకుంటలేము. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన కాంచి ఇప్పుడు నిర్లక్ష్యం చేసి 15 నెలల ఇల్లు కిరాయి కట్టకుండా పిల్లల మొత్తం బిల్డింగ్ను కూడా మీద అవి పిల్లర్స్లను కూడా ఊలగొట్టిళ్ళు అక్కడ మీద పెట్టే వాటిని అవన్నీ ఊలగొడుతుంటే వాళ్ళు చూసుకోకుంటున్నారు. ఆ నష్టం అంతా మళ్ళీ మేము ఏం చేసుకోవాలి? ఇప్పుడు మేము చేయాలంటే మేము ఎక్కడ తెస్తాం? ఇవన్నీ పెట్టడానికి కూడా వాళ్ళు పెట్టిన ఆర్డర్ కూడా మేము అప్పులు తెచ్చి పెట్టినాం. అప్పులతో చదువుతుంది. ఇవాళ 10 పనులు వచ్చినాయి. మరి ఆ 10 పనులు మేము చెప్పుకుంటూ బతాను. మరి వాళ్ళ కోసం మేము చచ్చిపోవాలా? వీళ్ళు బిల్డింగ్ ఇవ్వకుండా వెళ్ళిపోయే కోసం చచ్చిపోవాలా? వీళ్ళు పెట్టే బాధ కోసం చచ్చిపోవాలా? ఏదో ఒకటైతే నడుతుంది మాకు పైసలన్నీ చెల్లించిపోయేదాకా. నేనే ఉన్నా, నాదే నా కొడుకుదే, నాదే. వాళ్ళు ఇంకా చేస్తానికైతే గవర్నమెంట్ అయితే ఇది దేనికైతే తీసుకుంటానో మాకు అర్థమవుతలేదు. ఈ గవర్నమెంట్ వచ్చిన కంచి అయితే పూర్తిగా తనని చెప్తాను. మమ్మల్ని మేము వచ్చి కూడా ఇంత నష్టం చేసిందని కూడా మేము ఒక్కళ్ళు కూడా చెప్పలేదు. ఇప్పటి వరకు వాళ్ళకి చెప్పలేదు. మేము అంటే వాళ్ళు పోయేటప్పుడు చేసించుకుంటారు కదా, చిన్నపిల్లలు కదా అనుకున్నాం. ఇప్పుడు మాకేం తెలియకుండా వచ్చి మాకు చెప్పకుండా ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా లారీలలో లోడ్ వేసుకొని పోతే మళ్ళీ మేము అడిగేది ఇవ్వాలా? ఇక్కడికి వచ్చిన దాత ఏరి దానికోసం తీసుకొని మేము ఇస్తామని చెప్పేటోళ్ళు ఏరి, అది మాకు కావాలి. నా పేరు దేవేందర్ రెడ్డి. నేను గతంలో ఇక్కడ తేజ స్కూల్ నడిపాను. కొన్ని అనివార్య కారణాల వల్ల స్కూల్ మూసేయడం జరిగింది. ఆ క్రమంలో మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ బాయ్స్కి రెంట్కి ఇవ్వడం జరిగింది 2021లో. 2027 వరకు నాకు అగ్రిమెంట్ ఉంది, లీగల్ అగ్రిమెంట్. అయినప్పటికీ కొన్ని వ్యక్తిగత కారణాలతోటి నా మీద దృష్టి పెంచుకొని బిల్డింగ్ కాల్ చేయడం జరుగుతున్నది. ఆ కాల్ చేయడానికి కూడా నేను ఆబ్జెక్షన్ క్రియేట్ చేయలేదు. వాళ్ళు నోటీస్ ఇచ్చిండ్రు సెప్టెంబర్ నెలలో 3 నెలలు ఖాళీ చేస్తామని. అది డిసెంబర్ వరకు నోటీస్ పీరియడ్ అయిపోయింది. అయినప్పటికీ కూడా ఖాళీ చేయలేదు. ఆ నోటీస్ పీరియడ్ ఇచ్చే వరకు కూడా నాకు ఆల్రెడీ 1 సంవత్సరం రెంట్ రావాల్సింది. 40 లక్షల దాకా సుమారు రావాలి. ఈ విషయంపై నేను ప్రిన్సిపల్ కానీ, డిఎండబ్ల్యూ కానీ, కన్సర్న్ సెక్రటరీ కానీ, కలెక్టర్ గారు కూడా ఇన్ఫర్మేషన్ లెటర్ లిఖితపూర్వకంగా ఇవ్వడం జరిగింది. అయినా కూడా ఈరోజు వరకు ఏం స్పందన లేదు. అలాంటిది కూడా మన శనివారం కూడా డిఎండబ్ల్యూ గారు మాట్లాడి మీది ఏమన్నా అమౌంట్ ఉన్నా కూడా మేము ఫైనల్గా కొంచెం షెడ్యూల్ చేసేసి మేము కాల్ చేస్తాము అని చెప్పి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. కానీ ఆ ఇన్ఫర్మేషన్ కూడా ప్రాపర్ లేకుండా ఇవాళ ఏం మాట చెప్పకుండా ఉదయాన్నే
మొత్తం ఫర్నిచర్ మొత్తం దాంట్లో వెహికల్లో తీసేసుకొని షిఫ్ట్ చేయడం జరుగుతుంది. మరి నాకు ఇవ్వాల్సిన రెంట్ ఏదైతే ఉందో ఆ రెంట్ ఇచ్చి కాల్ చేసిపోవడానికి నాకు ఎలాంటి ఆబ్జెక్షన్ అని చెప్పినప్పుడు కూడా ఇన్ఫర్మేషన్ చేయకుండా పట్టుకోవడం అయితే ఇదైతే దారుణమైన చర్య. దీనికి అడుగుంటే కూడా ఇబ్బందులు క్రియేట్ చేసి క్రిమినల్ కేసు పెడతామని బెదిరించి పట్టుకోవడం జరుగుతున్నది. ఇది ఎంతవరకు సమంజసం అనేది అర్థం కాని ప్రశ్నగా ఉంది. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఎమ్మెల్యే రామచంద్ర నాయక్. ఈ సందర్భంగా దంతాలపల్లి గ్రామంలో రైతులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డికి పాలాభిషేకం చేశారు. అనంతరం మాట్లాడుతూ సురేందర్ రెడ్డి గతంలో చేసిన కార్యక్రమాలు తప్ప ఇప్పటి వరకు గత ప్రభుత్వం ఏం చెయ్యలేదని మండిపడ్డారు. కనీసం మరిపెడ బస్టాండ్ ను పునర్నిర్మించలేదంటూ మండిపడ్డారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన అన్ని హామీలను నెరవేరుస్తుందన్నారు. ట్యాక్స్ వసూలు చేయకుండా మరి ప్రజలకు ఇస్తామని చెప్పిన హామీలను నెరవేర్చుకుంటూ ముందుకు పోతుంది. కాబట్టి ఒక సంవత్సరం గత 40 సంవత్సరాలుగా మరిపేడ అదేవిధంగా డోర్నకల్ మరి టౌన్ల నిర్లక్ష్యానికి గురైనాయి. ఆ నిర్లక్ష్యానికి నిలువెత్తు సాక్ష్యమే మరి నడిబొడ్డున ఉన్న ఈ బస్టాండు, అదేవిధంగా డోర్నకల్లో ఉన్న బస్టాండు. పందులకు కుక్కలకు ఆవాసాలుగా వదిలేసిర్రు. ప్రయాణికులకు మాత్రం ఇలాంటి సౌకర్యాలు ఇవ్వలేదు గత నాయకులు రెడ్డి నాయకులు. మరి మా ప్రభుత్వం ప్రజాప్రభుత్వం రాగానే మరి ప్రజలు పడుతున్న ఇబ్బందిని గమనించి మరి ఒక వర్క్ తెస్తే పార్లమెంట్ ఎన్నికల కోడ్ వచ్చిందని చెప్పేసి దీన్ని కావాల్సి కుట్రతో ఆపారు. అయినా కానీ ఎన్నికలు అయిపోయిన వెంటనే త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పేసి ఆర్టీసీ మరి డిపో మేనేజర్ గారిని రిక్వెస్ట్ చేయగా మరి పని పూర్తయింది. మరిపేడ అదేవిధంగా తొర్రూరు, ఖమ్మం, మహబూబాద్ నుంచి సూర్యాపేట పోయే ఒక జంక్షన్ ఇది. అలాంటి బస్టాండ్ని పూర్తిగా నిర్లక్ష్యానికి గురి చేసి మరి దానికి మరి అభివృద్ధికి నోచుకోకుండా ఈ టౌన్ తొర్రూరు అభివృద్ధి చెందింది కానీ మరిపేడ ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదు. దానికి కారణం గత పాలకుల నిర్లక్ష్యం అనేది ప్రజలకు తెలుసు. అదేవిధంగా ఇకపై భవిష్యత్తులో ఇవి ఈ బులెటిన్ అప్డేట్స్.